గత ప్రభుత్వం కేవలం 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకుందని నిరుద్యోగుల కళాకారుల సంఘం కమిటీ సభ్యులు మండిపడ్డారు. ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర కమిటీ పెద్దల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఉద్యమ నిరుద్యోగుల కళాకారుల సంఘం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సొంటం సాయిలు యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉద్యమ నిరుద్యోగ కళాకారుల అందరికీ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని తెలిపారు. కానీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిపోయింది, కానీ ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు రాలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సొంటం సాయులు యాదవ్, అన్యబోయిన శ్రీనివాస యాదవ్, సొంటం రాజలింగం యాదవ్, బస్వాపూర్ దేవరాజరెడ్డి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దలు గౌరవనీయులు అనుభోజ్ వెంకన్న, చక్రాల రగన్న, దరువు అంజన్న, నగరకంటి కిరణన్న అండ్ నేడల కిషోర్ అన్న వీళ్ళందరి పిలుపు మేరకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకోసం అంటే, మొన్న అసెంబ్లీలో కాకాజీనగర్ సిర్పూర్ మన ఎమ్మెల్యే హరీష్ బాబు ఎమ్మెల్యే గారు కళాకారులకు, నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మా కోసం మాట్లాడిండు. అట్లనే మెదక్ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా కళాకారులు లేకుండా తెలంగాణ రాలేదు, వాళ్ళను మనం కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు మా పట్ల దయతలిసి మాట్లాడింది. కాబట్టి వాళ్ళకు మేము మా కామారెడ్డి జిల్లా కళాకారులం, ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం తరఫున, కామారెడ్డి జిల్లా కళాకారుల తరఫున మేము కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాము, కళాభివందనలు తెలియపరచుకుంటున్నాం. కాబట్టి అట్లానే తెలంగాణలో ఉన్నటువంటి 119 ఎమ్మెల్యేలు, అందులో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అందరు కూడా మాట్లాడి మాకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము గోసి గొంగడి డప్పు సంఖ్య వేసుకొని పల్లె పట్టణంలో కూడా ఊరు వాడ అందరినీ ఒక తాటిపైకి తెచ్చి తెలంగాణ వచ్చిందాకా కూడా అటుకులు బుక్కి నీళ్లు తాగి ఇప్పుడు ఉపాసం ఉండి తెలంగాణ తీసుకొచ్చినాం. కాబట్టి గత ప్రభుత్వం 550 మందికే ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నది. మరి ఇప్పుడున్నటువంటి సీఎం గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాబట్టి, టీపీసీసీ అధ్యక్షులు కాబట్టి అతను మేనిఫెస్టోలో పెట్టిండు. మా అధికారం రాగానే ఉద్యమ నిరుద్యోగ కళాకారులను ఆదుకునే బాధ్యత మాది, ఉద్యోగాలు ఇస్తున్న మాట ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది. మరి ఇప్పటికైనా మరి ఆ ప్రభుత్వంలో మేము మా బతుకులు రోడ్డున పడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పుడైనా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మాకు ఉద్యమ నిరుద్యోగ కళాకారులందరికీ కూడా మాకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకొని మా బతుకులు బాగుపరిస్తే మీరు ఇచ్చి మర్చిపోతారు కావచ్చు, కానీ మా కుటుంబాలు మేము బతికిన రోజులు మా పిల్లలు జిల్లలు కూడా మీకు అందరికీ రుణపడి ఉంటారు, మిమ్మల్ని గుర్తు చేసుకుంటారని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మా రాష్ట్ర పెద్దలు గౌరవనీయులు పిలుపు మేరకు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరు కూడా దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా మరి ప్రింట్ మీడియా అన్నలు మీరు కూడా మా అందరూ దయతలిసి ఈ వార్త, ఈ మా బాధ, కామారెడ్డి జిల్లా కళాకారుల బాధ, కామారెడ్డి జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల బాధ అంతా కూడా కష్టపడాలని ఇది సీఎం దృష్టికి వెళ్ళేటట్టుగా మీరు చేరుస్తారని కూడా మీకు కళాభివందనలు తెలియపరుస్తున్న అన్నలు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెస్ వాళ్ళకు కూడా కళాభివందనలు తెలియపరుస్తుంది. జై తెలంగాణ, జై కళాకారుల, జై కళాకారుల, జై కళాకారుల, ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్యత, ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్యత. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా కళాకారులకు, కామారెడ్డి జిల్లా కళాకారుల తరఫున మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మా జిల్లాలో ఉన్నటువంటి, కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ గారు, మరియు మా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి గారు, మరియు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు, మరి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారు కూడా, మరి మా కామారెడ్డి జిల్లాలో కళాకారులు కూడా ఉండరని చెప్పేసి మీరు కూడా అసెంబ్లీలో సీఎం దృష్టికి తీసుకెళ్ళి మీరు మా పక్షాన మాట్లాడి మాకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకొని
మాకు మీరు ఆదుకుంటారు, న్యాయం చేస్తారని చెప్పేసి కామారెడ్డి జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం అందరం కూడా మేమందరం ఒకదాటిపైకి వచ్చి మీకు కూడా చేతులెత్తి మొక్కుతున్నాం, కళాభినందనలు తెలియపరుస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీరు చెప్తే, మన జిల్లా నుండి మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తే కూడా వింటారు. కాబట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మరి మా పట్ల మీరు మమ్మల్ని మాకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. జై కళాకారుడా.